సిరే 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 ఏమైందండి? ఏమైందా? నీకు బాగా పొగరెక్కిందే. నీకు ఎట్లా కనిపిస్తున్నా నేను? చల్లారన ఛాయ్ తీసుకొచ్చి పెడతావా నా కాడ? అది కాదండి, ఇప్పుడే ఛాయ్ చేసి పట్టుకొని అక్కడనే ఉన్నా. స్కూల్కు బాబుకు టైం అవుతుంది కదా అని చెప్పేసి అక్కడ పెట్టి ఇప్పుడే బయటకు వచ్చి ముగ్గెత్తాను. ఛాయ్ వేడిగానే. నాకేదురు మాట్లాడతానా? నేను ఎప్పుడు లేస్తే అప్పుడు వేడివేడిగా ఛాయ్ పట్టుకొని నా పక్కన నిలబడాలి. సరే అండి. బాక్స్ మర్చిపోయింది. చీ ఎన్నిసార్లు చెప్పాలి నీకు పొంగ మందలు కదని? చిన్నోన్ని బడి దగ్గర దించండి. రోజు నడుచుకుంటూ పోతే వానికి లేట్ అవుతుంది. అయినా నువ్వు చేసేది ఏమున్నది? దున్నపోతలాగా తిని కూర్చున్నావే కదా, తీసుకొని పో. నా కోసం కాదండి, నడుచుకుంటూ పోతే రోజు కాళ్ళు నొత్తాని అని పండుకునేటప్పుడు అంటాడు. కొన్ని పైసలన్నీ ఆటోలో తీసుకుపోతా. పైసలు లేవు ఏం లేవు, అయినా వాడిని ఏది నడిపిస్తాను? వాడిని ఎత్తుకో, నేను నడుచుకుంటా పోయి దింపిరాపో. మమ్మీ, మనం అంటే డాడీకి ఇష్టం లేదు కదా? అది కాదు నాన్న, డాడీ ఆఫీస్కి పోవాలి కదా, డాడీకి లేట్ అవుతుందని అట్లా అన్నాడు. స్కూల్కి లేట్ అవుతుంది. అరే మళ్ళీ వీడు మన సంజీవేనారా? ఏమైందిరా వీడికి? పిల్లాన్ని పట్టుకొని గట్ల తిడతాడు. ఓ ఇదారా? అసలు జరిగిన విషయం నీకు తెలియదు కదా, ఎవ్వరికి చెప్పనని మాట ఇరా. ఏం జరిగిందిరా? మొన్న అబ్బా ఇక చాలండి, ఎంత పెడతావు? ఒక్కటే ముద్ద సిరి. చూడు నువ్వు రోజు రోజుకి ఎంత పక్క పడుతున్నావు. ఒకటే ముద్ద తిను. ఇంకా చాలు. ఒక్కటి తిను. చాలుగా మనకు తినబెట్టే. అద్దు డాడీ, ఎప్పుడు స్కూల్లో ఊకే నువ్వు బాగా దొడ్డవుతున్నావు అని అంటాను. అవన్నీ పట్టించుకోవద్దు డాడీ, నువ్వు తిను. అద్దు డాడీ. తిను డాడీ, తిను. ఇక చాలండి, చిన్నపిల్లలు లెక్క చూస్తావు. అయ్యో, నాకు నువ్వు ఎప్పటికైనా చిన్నపిల్లవే.
సినిమాకి పోదాం తొందరగా రా. నువ్వు ఎప్పుడన్నా నేను రాకపోవడమా? సరే వస్తా. బాయ్. బాయ్ రా. నువ్వా? నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆయన ఇంట్లో లేనప్పుడు రావద్దని? నీకెన్నిసార్లు చెప్పాలి? నేను వచ్చేది వాడి కోసం కాదు, నీ కోసం. ఫ్రెండ్ భార్య అని చూడకుండా ఇట్లా మాట్లాడడానికి సిగ్గులేదా నీకు? నాకు సిగ్గు లజ్జ మానం ఏదిలే, నువ్వు కావాలి. అయినా దునియాలో ఎవరు చేస్తలేరా ఏంది? ఛీ! సిరి, నీకేం కావాలన్నా చెప్పే. బంగారమా, నీకోసం ఏదైనా చెప్తానే. నీకేం కావాలన్నా చెప్పే. ఛీ! వదలరా, నా చెయ్య పట్టుకుంటావరా? ప్రేమ పెళ్లి అంటే అర్థం తెలుసారా నీకు? కేవలం దారంతో వేసే 3 ముళ్ళు కాదు, నమ్మకంతో ఏర్పడిన ఒక పవిత్ర బంధం. కొవ్వెక్కి కొట్టుకునే నీలాంటి బాడకావులకు దాని విలువ అర్థం కాదు. పోయిక నుంచి. నన్ను చెప్పుతాడు కొడతావా? నువ్వు ఎట్లా సంతోషంగా ఉంటావో చెప్తా. నిన్ను ఎన్నటికైనా దక్కించుకునేది ఎత్తా చూస్తా. హాయ్ మామా. హాయ్రా మామ, బాగున్నావారా? ఇన్ని రోజులైంది మామ కలవక. నీకోసం చాలాసేపు నుంచి వెయిట్ చేస్తాను. అవునా? ఎందుకురా? ఎందుకంటావేంది మామ, ఇవాళ నా బర్త్డే. ఏ హ్యాపీ బర్త్డే మామా. ఏం మామ, దావా చేసుకుందా మామ? సారీ మామ, సిరి ఇంటికాడ సినిమా పోదామని చెప్పొచ్చింది. నా కోసం సిరి వెయిటింగ్ చేసి మామ సినిమా ఎప్పుడైనా చూడొచ్చు మామ, ఇవాళ కాకపోతే రేపు చూడొచ్చు. నా బర్త్డే మళ్ళీ వస్తుందారా? ఏ మామ అట్లా అనకు మామ, దోస్తుగాళ్ళు అత్తలు మంచిగా తాగి చిల్లైదా మామ. చలో అది కాదు మామ. చెప్పకు మామ, బండిది మామ, బండిది. చలో పోనీ. అవురా, నన్ను ఒక్కనే పిలిచినావు, మన దోస్తుగాలం విలువలేదారా? ఎక్కడ్రా, ఎవ్వని బిజీలా ఆడున్నాడు, పెళ్ళిళ్ళు పిల్లలని. అయినా మన బానగానికి చెప్పినా మంది తీసుకురమ్మని తీసుకొస్తలే. అవునా? ఏమందేమన్నావురా? ఇంకేం తాగుతావు, మన బ్రాండ్ బెండర్ స్ప్రైడ్ తెలియదా నీకు? అదే మరి. మామా ఎన్ని రోజులకు వచ్చినావురా? మంచిగా మామా. బాగా స్టఫ్ ఏదిరా? అబ్బా, సంజయ్ కూడా వచ్చిన సంతోషంలో ఆగమగం వచ్చిన మామ, మర్చిపోయినరా. అరే పోనీ తీరా, మనం స్టప్పు తినందా మందు తాగందా? నడిపిస్తే అదే నడుస్తుంది. అరే సంజు, నువ్వు వచ్చినందుకు మస్తు ఖుషిగా ఉన్నదిరా. తీసుకో. మామ, దోస్తులతోటి దావత్ అంటే నాకు మస్తు ఖుషి ఉంటుందిరా. అరే మామ, చదువుకుంటప్పుడు ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నావురా. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకొని ఎవరి లైఫ్ ఆడు బిజీ అయిపోయిండ్రా. అరే మనం ఇప్పుడు కూడా గట్లనే ఉన్నాం, సంజీవ్ గాడే మారిపోయాడు. అవునరా, నిజంగానేరా మారిపోయినా. సిరి నా జీవితంలోకి వచ్చినాక నా లైఫే మారిపోయిందిరా. నిజంగా చెప్తున్నా, నా భార్య నా బంగారం రా. మామ, అమ్మ ఫోన్ చేసిందిరా, ఏదో అర్జెంట్ పని పడ్డదట, నేను మళ్ళా కలుస్తా. అరే కలవక కలిసి మళ్ళా కలుపుతానంటావేమ్రా?
మళ్ళా పురుసతిగా కలుద్దాం లేరా. సరే మామ, మామ ఏమనుకోకురా. ఎల్లురా. ఏంద్రా వీడు? అరే మామ ఆయనకి ఎప్పుడు ఇల్లు పని అమ్మ అంటాడు అని వదిలే. అరే సంజు, నీ భార్య బంగారం బంగారం అని ఒక్కని అనుకుంటానవరా, కానీ ఊళ్ళో ఏమనుకుంటానో తెలుసా? ఏమనుకుంటుర్రా? అరే మామ, నీ భార్య ఏమన్నా నువ్వు మంచోనివని పెళ్లి చేసుకున్నదారా? నీ ఆస్తి, నీ డబ్బు, నీ నౌకరు చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్నదట. నేను అంటలేను మామ, ఊరంతా కోడైగుతుంది. రే, నా భార్య అలాంటిది కాదురా. నా భార్య నన్నుగానే ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుందిరా. తన మనసేంటిదో నాకు తెలుసురా. తను దొరకడం నిజంగా నా అదృష్టం రా. అరే మామ, నువ్వు నా దోస్తువురా, నేను నీకెందుకు అబద్ధం చెప్తా? ఊళ్ళో అందరు అనుకుంటే విని అన్నా. అరే ఒక్కసారి ఆలోచించరా, పెళ్లి కాకముందు నీ భార్యను నువ్వు ప్రేమించినావు, నేను ప్రేమించిన. అయినా నిన్నే ఎందుకు పెళ్లి చేసుకుందో తెలుసా? నీ దగ్గర ఆస్తి ఉంది, డబ్బు ఉంది, నౌకరు ఉంది. నా దగ్గర ఏముందిరా? అయినా నేను పెళ్ళైన కాడ నుంచి నా భార్యతోని చాలా సంతోషంగా ఉన్నా. అయినా నీ మాటలు నేను ఎందుకు నమ్ముతారా? సరే మామ, నువ్వు అనేది నిజమైతే నీకున్న ఒక పందెం రా. ఏంటిదిరా చెప్పురా. ఇన్ని రోజులు నీ భార్యను తల మీద పెట్టుకొని మహారాణి లెక్క చూసుకున్నావు కదా, ఈ రోజు నుంచి టార్చర్ పెట్టు, కొట్టు, తిట్టు, అసహించుకో. నిన్ను ఇడిచిపెట్టి పోలేదనుకో, నువ్వు అన్నది నిజం. ఒకవేళ పోయిందనుకో, ఊర్లో అన్నది నిజం. దీనికి నువ్వు ఓకేనా? సరేరా, నువ్వు అన్నవను నా భార్య మీద అనుమానం కొత్త కాదురా. నా భార్య అలాంటిది కాదని నిరూపించడం కొరకైనా ఛాలెంజ్. అదిరా జరిగింది. ఛీ, నువ్వు ఇంత దుర్మార్గుడివారా? ఫ్రెండ్ భార్య మీదనే కన్నేసి వాళ్ళని విడదీయాలని చూస్తున్నావారా? స్నేహం అంటే అసలు నీకు విలువ తెలుసారా? కోట్లు సంపాదించిన రాని ఆనందం ఒక మంచి మిత్రుని పొందుతూ వస్తుందిరా. నీలాంటి దోస్తా అని చెప్తే రేపు నా జీవితానికి కూడా చిచ్చు పెడతావురా. చీచి, ఏం మంచిగా ఉన్నావురా? పోరా, నీళ్ళంటుడు కాకపోతే ఇంకోడు. సిరి, అన్నం పెట్టుకరాపో. ఏం కూర అన్నావే? పప్పు చేసినండి. పప్పులు ఉప్పులు అంటూ ఎప్పటికీ సప్పిడి కూడా నానే. నీతో సుఖం లేదు, సంతోషం లేదు, ఆఖరికి కడుపుకు చూద్దా తిండి సక్కాలేదు. వెంట మొక్క వేసుకొని మళ్ళీ చూస్తానా? చిచి, అమ్మా జీవితం. మర్యాదగా బయటికి పో. చూసినవా నీ బతుకు? ఇంకెన్ని రోజులు వాంతో కష్టాలు పడతావు? నాతో ఉండు, నిన్ను మహారాణి లెక్క చూసుకుంటా. మొన్నేమో చెప్పినావు ప్రేమ పెళ్లి పవిత్ర బంధం. ఏమైంది ఇప్పుడు అది? నీకు సమాధానం చెప్పాల్సిన అవసరము నాకు లేదు. ముందు బయటికి పోరా కుక్క. కుక్కనే, అందుకే నీ కాళ్ళ కడ కుక్కలా పడుంటా. వాడు నీ అందం చూసి పెళ్లి చేసుకున్నాడు. ఒక్కరు పుట్టగానే వానికి బోరు కొట్టింది, నీ మీద మోజు తీరిపోయింది. అందుకే నిన్ను టార్చర్ చేస్తాడు.
ఇంకా అర్థమైతలేదా? నోర్మి ఏం మాట్లాడతాను? నా భర్త కొట్టినా తిట్టినా ఆఖరికి నా ప్రాణాలు తీసినా అయిన కాళ్ళకనే నా ప్రాణాలు వదిలేస్తా గాని నీలాంటి వానికి నేను అస్సలు లొంగను. ఇన్ని రోజుల నుంచి నువ్వు నా వెంట పడుకుంటా ఎంత అల్లరి చేసినా నా భర్తకి ఎందుకు చెప్పలేదో తెలుసా? ఆయనకి ఈ విషయం తెలిస్తే నిన్ను చంపి జైలుకు పోతాడు. అందుకనే ఇంకా ఆయనకు చెప్పలేదు. నా ఓపిక చచ్చిపోయింది. అయినా నిన్ను చంపుడు కాదు, నేనే నిన్ను చంపుతా. రేయ్, నువ్వు ఇంత నీచుడు అనుకోలేదురా. నీలాంటి వాళ్ళ మాటలు నమ్మి నా భార్యని అనుమానించిండ్రా. నా జీవితాన్ని నాశనం చేద్దాం అనుకున్నావా? రేయ్, నీలాంటి వాళ్ళ వల్లే కదరా తప్పేదో ఒప్పేదో తెలియకుండా చెప్పుడు మాటలు నమ్మి ఆలోచించకుండా, భార్య తెలియకుండా భర్తలు, భర్తలు తెలియకుండా భార్యలు తప్పుల మీద తప్పులు చేస్తూ బంగారం అసలు జీవితాన్ని నాశనం చేసుకుంటుర్రా. అరే ఇన్ని రోజులు చేసింది నా తప్పేరా, నన్ను క్షమించరా. ఛీ, నీలాంటి క్షమిస్తే స్నేహం అనే మాటకే అర్థం ఉండదురా. అరే, స్నేహం అంటే ఆడుకోవడం కాదురా, ఆదుకోవడం, వాడుకోవడం కాదురా, వదలలేకపోవడం రా. ఛీ, పోరా ఇడికెళ్ళి. ఇంకోసారి నీ ముఖం చూపించకు. సరే, నన్ను క్షమించు. నిజం తెలుసుకోకుండా నేను చిత్రహింసలు పెట్టిన. అవే మాటలండి వద్దు. ఇప్పటికైనా ఎవరు ఎట్లాంటి వాళ్ళో తెలుసుకున్నావు. స్నేహం చేయండి, కానీ తప్పుడు మనుషులకు దూరంగా ఉండండి.